అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి కీర్తన ఎక్కువ మంది చాలా సందర్భాల్లో చదివే ఉంటారు. అఫ్కోర్స్ సండే స్కూల్స్లో కూడా చాలా చక్కగా కంఠస్థం చేసి మరి నేర్పిస్తారు. అది ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదేంటన్నయ్య మాకు తెలిసిందే కదా అంటే, అఫ్కోర్స్ తెలిసినటువంటిది అయినప్పటికీ, మనకు తెలిసినప్పటికీ, బాగా పరిచయం ఉన్నప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేయాలని దేవుడు నాకు ఆలోచన కలిగించారు. మనందరం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన మనం చూద్దాం. 23వ కీర్తన మనం చూస్తే 23వ కీర్తన మనం 1 నుంచి మనం ధ్యానిద్దాం. 23వ కీర్తన 1 నుంచి మనం చూస్తే కనుక, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమును నాకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో నుంచి నేను 3 విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ఉదయకాల సమయమున 3 విషయాలు మనం ఆలోచిద్దాం. అందులో మొదటిది 2వ వచనం మనం చూస్తే కనుక, 23వ కీర్తన 2వ వచనం మనం చూస్తే కనుక మనకు కనబడుతుందండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తారు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శాంతికరమైన జలముల యొద్ద, అనగా అపాయకరమైన పరిస్థితులు ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అయితే మనకు వచ్చే ప్రశ్న ఒక కామన్గా ఉంటుంది. నిజమైతే, ఈ వాక్యము నిజమైతే, మరి నా జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బాధాకరమైన పరిస్థితులు దేనికి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అసమాధాన పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అపాయాలు ఏంటి? ఇవన్నీ ఎందుకు నాకున్నాయి అనే ప్రశ్న మనకి సహజంగానే వస్తూ ఉంటుందండి. అయితే ఈ కీర్తన ఎవరికి అప్లై అవుతుంది? ఈ కీర్తన ఎవరి జీవితాల్లో నెరవేరుతుందంటే అందరి జీవితాల్లో అయితే కాదండి. అదేంటి బ్రదర్ అలా అంటారంటే, నిజమేనండి, నిజమే. ఎందుకంటే గొర్రెలు కాపరి యొక్క స్వరము వినును. ఆయన మాట్లాడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే మనకి చాలా చక్కగా కనబడుతుందండి. యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం మీరు చదవండి, చాలా స్పష్టంగా కనబడుతుంది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను గొర్రెలకు మంచి కాపరని, అదిగో వాటి కొరకు నా ప్రాణమును కూడా పెట్టేది అనే పదాలు మనకు కనబడుతూ ఉంటాయండి. అలాంటి వాక్యాలు దేవుడు మనతో మాట్లాడారు. అంటే ఈ మాటలన్నీ ఎవరికి ఎందుకనగానే, ఒకవేళ మీరు కనుక, నేను కనుక ఎప్పుడైతే మనం ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధపడి, ఆయన వాక్యాన్ని అంగీకరించడానికి మనస్సు కలిగి, ఆయన వాక్యాన్ని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే గైకొంటామో అప్పుడు మనం ఆయన యొక్క గొర్రెలుగా మనం మారతామండి. ఆయన మన కాపరిగా ఉంటారండి. ఒకవేళ నీ కాపరి, నా కాపరి, మన కాపరిగా కనుక మనం ఆయన ఎన్నుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది అపవాదిని కూడా వాళ్ళ కాపరిగా ఎంచుకుంటున్నారు. అంటే అపవాది మాట వింటున్నారు, అపవాది స్వరాన్ని వింటున్నారు, అనగా అపవాదికి సంబంధించిన ఆలోచనలు కైకొంటున్నారు. ఈరోజు నీవు కనుక అలాంటి స్థితిలో ఉంటే కనుక అవే కారణం. అపాయకరమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే, వాడు మంచి కాపరి కాదు, సాతాను మంచి కాపరి కాదు. వాడు మనల్ని ఎప్పుడు కూడా అశాంతి, అపాయం, అన్యాయం ఇలాంటి వాటిల్లో మనల్ని పడేస్తూ ఉంటాడు. కాబట్టి మనం వాడి మాటలు విని వాడి వెంట వెళ్ళిపోయాం కనుక, అందుకే యోహాను సువార్త 8:44 కూడా మనకు కనబడుతుందండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులుగా మారిపోయారు, వాడి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అందుచేతనే కదండి మన జీవితంలో ఇన్ని సమస్యలు. అందుకే ఒకవేళ మీ కాపరిగా కనుక మనం దేవుణ్ణి ఎన్నుకున్నట్లయితే, మన కాపరిగా కనుక మనం దేవుణ్ణి ఎన్నుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే, ఇదిగో బైబిల్ పట్టుకొని చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోదండి, ఆయన స్వరం వినగలగాలి. చాలా సందర్భాల్లో యేసు ప్రభువు వారు మాట్లాడతారండి, వినుటకు
మనసున్నటువంటి వాడు, వినుటకు చెవి గలవాడు ఈ మాటలు వినుగాక. అంగీకరించుటకు మనస్సు గలవాడు ఈ మాటలు అంగీకరించునుగాక. ఒకవేళ మనం అలా అంగీకరించే మనసుండి, వినగలిగే చెవులుండి, గైకొనే హృదయం ఉంటే కనుక ప్రియులారా, తప్పకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? మొట్టమొదటి పాయింట్, ఆయన మన లీడర్గా ఉంటానంటున్నారు. నడిపిస్తారు, మనం లీడ్ చేస్తారు. ఆయన ఎక్కడికి లీడ్ చేస్తారు? అన్యాయంలో కాదే. ఎక్కడికి లీడ్ చేస్తారు? అపాయంలో కాదే. ఎక్కడికి లీడ్ చేస్తారు? నష్టాల్లో కాదే. ఎక్కడికి లీడ్ చేస్తారు? కష్టాల్లోకి అయితే కాదే. మరెక్కడికి? శాంతికరమైన జలముల యొద్దకు. అనగా మన హృదయం శాంతితో నిండుకుంటుంది, సమాధానంతో నిండుకుంటుంది. అందుకని ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతి కలుగజేతును. రెండో పాయింట్ కూడా మనం ఆలోచించినట్లయితేనండి, మరి రెండో పాయింట్లో కూడా మనకు కనబడుతుంది. కీర్తన 23వ కీర్తన మనం చూస్తే కనుక 23వ కీర్తనలోనే మనం గమనించినట్లయితే 3వ వచనం మనం చూద్దామండి. 3వ వచనం మనం చూస్తానండి. చక్కగా మనం ఆలోచించినట్లయితే, ఇదిగోండి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములన్నిట్లో నన్ను నడిపించుచున్నాడు. తర్వాత 2వ వచనం మనం చూస్తానండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తర్వాత మీరు చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఈ మాటలన్నీ మనం గమనించామనుకోండి, మనకు అర్థమవుతుంది, ఆయన మనల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేయును, శాంతికరమైన జలములకు నడిపించును, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయును. అంటే హీ విల్ బీ యువర్ ప్రొవైడర్. హీ విల్ బీ అవర్ ప్రొవైడర్. మన లీడర్గా ఉంటారు, ప్రొవైడర్గా ఉంటారు. ఇంకా మీరు ఆలోచిస్తానండి, చీకటి ప్రాంతాల్లో సంచరించిన, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమును మన దగ్గరికి రాకుండా ఆయన మన ప్రొటెక్టర్గా కూడా ఉండబోతున్నారు. ఉంటున్నారు, ఉంటారు కూడా. అంటే ఆయనే మన లీడర్ అవుతారు, ఆయనే మన ప్రొవైడర్ అవుతారు, ఆయనే మన ప్రొటెక్టర్ అవుతారు, ఆయనే ఎవ్రీథింగ్ అవుతారండి. ఎప్పుడు? ఆయన స్వరం మీరు విన్నప్పుడు, ఆయన మాటలు మీరు విన్నప్పుడు, ఆయన మాటలు అంగీకరించడానికి మీ మనసు ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మాటలన్నీ మీరు చక్కగా గైకొని మీరు చేసినప్పుడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. 23వ కీర్తన మనం తాత్కాలికంగా, నామకార్థంగా, ఏదో అలవాటుగా కాకుండా మీరు ఆలోచించి, నిజంగా నేను ఆయన యొక్క కుమారుడిగానే ఉంటున్నానా, ఆయన కుమార్తెగానే ఉంటున్నానా, ఆయన మాటలు అంగీకరించే వ్యక్తిగా ఉంటున్నానా అని ఆలోచించుకొని అప్పుడు చదివి అప్పుడు ప్రార్థించండి. మీకు ఎక్కడ మీరు తప్పిపోయారో, ఎక్కడ మీరు ఆయన మాటలకి వ్యతిరేకంగా ఉన్నారో ఒక స్పష్టత వస్తుందండి. ఆ విషయాల్లో మీరు కనుక దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే అప్పుడు ఆలోచించండి, ఎందుకు మన జీవితంలో కష్టాలు ఉంటాయో, ఎందుకు మన జీవితంలో శ్రమలు ఉంటాయో, ఎందుకు మన జీవితంలో సమాధానం లేకుండా ఉంది, ఎందుకు మన జీవితంలో ఇదిగో ఈరోజు మీరు ఉన్నటువంటి ఈ కష్టకాలాలన్నీ ఎదురవుతున్నాయి. ఈ మాటలన్నీ మీకు అర్థమైంది మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని దయచేసి ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమున డివోషన్స్ ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే దీవించండి, మీ నామ మహిమార్థమే బలపరచండి తండ్రి. మీ కృపలో ప్రభా మంచి ఆలోచనలు కలిగి తండ్రి ముందుకు సాటు కృప చూపించండి తండ్రి. మీ కృపలో తండ్రి ముందుకు సాటు కృప చూపించండి ప్రభా. ఈ యొక్క డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి దేవా. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ మాటలు ధ్యానించుటకు కృప చూపించండి దేవా. ఈ ప్రభా మరి ఎవరెవరైతే తండ్రి ఈ యొక్క పరిస్థితుల ప్రభా కష్టాల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. ఈ మినిస్ట్రీ నిమిత్తం కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరు మీరు బలపరచండి. వారి కుటుంబాల్లో ప్రభా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు లేకుండా మీ చిత్త ప్రకారంగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.